దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. అవును, దేవుడు సాక్షాత్తు ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయము చేయవాడను, నిన్ను బలపరచువాడను. ఎవరు చెబుతారు మనకి మాట? సమస్తము చేయగలిగిన దేవాతి దేవుడే నిన్ను బలపరుస్తాను అంటున్నాడు కదా. నేను బలహీనుడను కదా, బలహీనురాలను కదా అని దిగులు చెందవలసిన అవసరం లేదు. నిన్ను బలపరచువాడే నిన్ను నిలవబెట్టువాడై ఉన్నాడు, నీకు సహాయము చేయవాడై ఉన్నాడు. కనుక దేవుని మహాశక్తిని ఆశ్రయించి ఆయన కృపను పొందుకొని దేవుని నామమును విశ్వసించి బలవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. అట్టి కృపలో ప్రభు మనలను నింపి నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. బలహీనులైన మమ్ములను నేను బలపరుస్తాను అని సెలవిచ్చారు. నేను మీకు సహాయము చేయవాడను అని మాట ఇచ్చి ఉన్నారు. దిగులు పడకము, భయపడకము అని అనేక మార్లు మమ్మలను ఆదరించి ధైర్యపరిచి నడిపించారయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పిల్లలు దేనిని గురించి దిగులు పడుతున్నారో, భయపడుతున్నారో, విచారపడుతున్నారో నా తండ్రి, అంతరంగములు ఎరిగిన దేవుడవయ్యా, స్థితిగతులను చూస్తున్న దేవుడవయ్యా. పైకి మేము బాగున్నప్పటికీ మా అంతరంగంలో కలుగుతున్న సంఘర్షణలన్నిటికీ ప్రతి దినము కూడా మీ మాటనిచ్చి బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఆదరిస్తున్నారు. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడువలసిన మార్గములను మీరు బోధించండి ప్రభువా. ఎక్కడ కూడా నీ పిల్లలు బలహీనులై తప్పిపోవటానికి, తొట్టిల్లిపోవడానికి వీల్లేదయ్యా. నీరసిల్లడానికి వీల్లేదయ్యా. నిరుత్సాహపడడానికి వీల్లేదు నాన్న. పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచుమని వేడుకుంటున్నాం. ప్రార్థన బలమును మీరు అనుగ్రహించండి. మీ వాక్యము చేత బలపరచుమని వేడుకుంటున్నాం. ఎట్టి భయము కూడా నీ పిల్లలను ఏలుబడి చేయడానికి వీల్లేదయ్యా. అధికారము కలిగిన మీ నామములో బిడ్డలు భద్రపరచబడుదురుగాక. మీ సహాయము కలుగునుగాక. నా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి మార్గాలలో మీరు తోడై ఉండండి. నడువలసిన మార్గములను మీరు బోధించండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి బలహీనతల నుండి విడిపించండి నాన్న. మనోవేదన తొలగించండి ప్రభువా. కలిగిన వ్యాధి బలమును తొలగించండి. వ్యాధిని గురించిన భయమును తొలగించండి. ఆర్థిక సమస్యలను మీరు తొలగించండి ప్రభువా. సామర్థ్యతను కలుగు చేయండి. చేతి పనిని మీరు దీవించండి. వ్యాపారమును దీవించండి అయ్యా. కష్టార్జితానికి మీరు కంచి వేయండి. రుణ బాధల నుండి విడిపించండి నాన్న. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. పంటలను, పశువులను మీరు దీవించండి. బిడ్డలకు కలిగిన చేతి పనిని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగ స్థలాలలో బిడ్డలను గణపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన టెన్షన్ తొలగిపోవునుగాక. ధైర్యముతో నీ పిల్లలను నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను మీరు గణపరచండి అయ్యా. ఆశించినది నీ పిల్లలకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. యవన పిల్లల జీవితాలను మీలో కట్టుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమునియండి. పగటి ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదని వాగ్దానము చేసిన దేవుడవు. నీ పిల్లలను కాపాడి భద్రపరిచి సురక్షితాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలను తొలగించండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను కలుగు చేయండి. పిల్లలను నాయన తల్లిదండ్రులకు మధ్యలో కలుగుతున్న ప్రతి విభేదాలు తొలగించండి ప్రభువా. చంటి పిల్లలను మీ కృపలో భద్రపరచండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, దూరదేశాలలో నాయన ఒంటరిగా ఉండి అయ్యా నీ పిల్లలు నాయన చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాలకు దూరముగా ఉన్న నీ పిల్లలను మీ కావలి కోటలో భద్రపరచండి. ఏ శత్రువు ముట్టడానికి వీల్లేదయ్యా. మీ కృపను దయచేసి బిడ్డలను ఘనపరిచి ఉన్నతమైన దిశగా నీ పిల్లలను నడిపించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీకున్న భయములన్నిటినీ నా దేవుడు తొలగించి మిమ్మలను బలపరిచి ఆయన కృపతో నడిపించునుగాక. ఆమేన్.